హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. జూన్ రిలీజులపై క్లారిటీ వచ్చినట్టే వచ్చిపోయింది. తుంబాడ్ నుంచి హాస్టార్ మరొకసారి వచ్చేస్తున్నాడు. ఒక్కసారిగా రైజింగ్ లోకి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఎపిక్ సినిమా నుంచి టీజర్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారు. అండ్ జర్నలిస్టులు అయితే యాజ్ యూజువల్ గా వాళ్ళ స్టైల్లో క్వశ్చన్స్ అడుగుతూ యాక్టర్స్ ని కాస్త ఇబ్బంది పెట్టారనిపించినప్పటికీ కూడా టీజర్ చూసాక ఆనంద్ దేవరకొండ చెప్పిన దానికి ఏమాత్రం కూడా మ్యాచ్ కాలేదు. వైష్ణవి చైతన్య అయితే కొత్తగా కనిపిస్తుందని చెప్పాడు. బట్ బేబీ సినిమాతో పోల్చుకుంటే కొత్తగా అనిపించచ్చేమో కానీ తన ప్రీవియస్ క్యారెక్టర్ లాగే అనిపించింది. అండ్ సేమ్ ఈ సినిమా కూడా జంజిని టార్గెట్ చేసినట్టే అనిపించింది. చూడాలి సినిమా ఎలా ఉంటుందో. మీకే టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక దృశ్యం 3 సినిమా ఇదే మేలో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా టీజర్ అయితే రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూడగానే ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది, ది క్లాసిక్ క్రిమినల్ ఈజ్ బ్యాక్. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ పై క్యూరియాసిటీ ఇంకా పెంచింది. తెలుగులో వెంకటేష్ గారి సినిమా చేయట్లేదు కాబట్టి ఈ సినిమా వరకు ఇక్కడ మార్కెట్ ఉంటుందని చెప్పొచ్చు. అది గ్రాప్ చేసుకుంటే మలయాళీ సినిమా ఇక్కడ కూడా వండర్స్ క్రియేట్ చేయడం పక్కా. చూడాలి మరి ఏం చేస్తారో. సింగీతం శ్రీనివాస్ గారు 90 years ఏజ్ దాటినా కూడా డైరెక్టర్ గా ఇప్పుడు మరొక సినిమా చేస్తూ ఉండగా తన అప్కమింగ్ మూవీకి సంబంధించిన టీజర్ రేపు 6 PM కి రిలీజ్ చేయబోతున్నారు. దీనికి మ్యూజిక్ ఇస్తుంది డిఎస్పీ కాగా అశ్విని దత్ ప్రొడక్షన్ లో రాబోతుంది ఈ సినిమా. అసలు ఈ ఏజ్ లో ఆయన ఎలాంటి సినిమాతో రాబోతున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో, ఆయన థాట్ ప్రాసెస్ ఏంటో ఇవన్నీ తెలియాలంటే రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే చాలు. హాస్టార్ మళ్ళీ వచ్చేస్తున్నాడు. తుంబాడ్ సినిమా ఫస్ట్ రిలీజ్ లో ఫ్లాప్ అయినప్పుడు చాలా రోజుల పాటు ఎవరూ పట్టించుకోలేదు. అండ్ కొద్ది రోజుల తర్వాత ఓటీటీలో చూసిన తర్వాత సినిమాకి మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది. అండ్ అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే రీ రిలీజ్ అయ్యి ఇండియన్ సినిమాలో టాప్ గ్రోసర్ అయ్యే రేంజ్ లో. ఇక ఇప్పుడు పార్ట్ 2 కూడా మేకింగ్ లో ఉండగా రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో రాబోతుంది ఈ సినిమా. ఏకంగా 2027 డిసెంబర్ 3 కి అయితే డేట్ ని వేసుకున్నారు. రీసెంట్ ఇయర్స్ గమనిస్తే డిసెంబర్ కూడా ఇండియన్ సినిమాకి మంచి మంత్ గా చెప్పొచ్చు. ఈసారి బడ్జెట్ కూడా గట్టిగా పెట్టారు కాబట్టి ఈ తుంబాడ్ 2 ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా చాలా రిచ్ గా ఉండబోతుంది. చూడాలి అవుట్పుట్ ఎలా ఉంటుందో. విక్టరీ వెంకటేష్ గారు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కాస్త స్లో అయ్యేలానే కనిపిస్తుంది. అనుకున్న డేట్ కి వచ్చేలా కనిపించట్లేదు. స్క్రిప్ట్ అయితే కాస్త చేంజ్ అయినట్టు గట్టిగా వినిపిస్తూ ఉండగా రీషూట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కాస్త అటు ఇటు అయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వేసుకుంటారు. బట్ అనిల్ రావుపూడి వెంకటేష్ సినిమా మాత్రం నవంబర్ డిసెంబర్ లో స్టార్ట్ అయినా కూడా పొంగల్ కి రిలీజ్ అయ్యేలా కనిపిస్తుంది. సినిమా బిజినెస్ ఆ రేంజ్ లో జరుగుతుంది. మరి 10వ హిట్ ఎలా అయినా సరే కొట్టాలని చూస్తున్నాడు అనిల్ రావుపూడి. చూడాలి వీటిలో ఏ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుందో. అక్కినేని హీరోలు ఒక్కసారిగా రేసింగ్ లోకి వచ్చారు. నిన్న నాగార్జున గారు ఒక ట్వీట్ వేశారు. లెనిన్ సినిమా ఫైనల్ కట్ ఫినిష్ అయింది. అండ్ ఈ కట్ చూసిన తర్వాత నాకైతే అఖిల్ కొత్తగా అనిపించాడు. మీరు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అంటూ జూన్ 26న రాబోతుందని మరొకసారి కన్ఫర్మ్ చేశారు. అయితే అందరికీ తెలిసినట్టే పెద్ద సినిమా జూన్ 25న రిలీజ్ అవుతున్నట్టు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా మ్యాటర్ అయితే వెళ్లిపోయింది. అండ్ రీసెంట్ గానే టాక్సిక్ సినిమా కూడా అఫీషియల్ గా పోస్ట్ పోన్ అవుతున్నట్టు మేకర్స్ అయితే చెప్పుకొచ్చారు. అలా ఒక సైడ్ అయితే అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి అనుకునే లోపే ఇప్పుడు అఖిల్ సినిమా చరణ్ సినిమా ఒకే రోజు గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయి. యాక్చువల్ గా అఖిల్ చరణ్ లో బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ చిరంజీవి గారు నాగార్జున గారు ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరు సినిమాలు ఒకే వీక్ లో రావడానికి చాలా ఆలోచిస్తాయి. అలాంటిది ఇంత క్రూషియల్ టైంలో ఇంత ఇంపార్టెంట్ సినిమాలైన ఈ 2 సినిమాలు ఒకే రోజు గ్యాప్ తో రిలీజ్ అవుతున్నాయంటే ఎవరూ నమ్మరు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకో వెనక్కో వెళ్ళక తప్పదు. అది ఎవరవుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారగా ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇలాంటి ట్వీట్ ఒకటి మోహన్ బాబు లేకపోతే చిరంజీవి గారు వేశారంటే ఖచ్చితంగా ట్రోల్స్ వస్తాయి. బట్ వేసింది నాగార్జున గారు కావడంతో సింపతి కూడా గట్టిగానే వర్కౌట్ అవుతుంది. అందరూ కూడా నిజంగానే సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా నాగార్జున గారు కూలీ అండ్ కుబేర వంటి సినిమాల్లో తన క్యారెక్టర్ గురించి చెప్పడం అండ్ ఫ్యాన్స్ అయితే దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాక డిసప్పాయింట్ అవడం అన్ని కూడా జరిగిపోయాయి. సో నాగార్జున గారి మాటల్ని కూడా లైట్ తీసుకున్నారు ఫ్యాన్స్. ఇక అక్కినేని ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ ని ముందుకు తీసుకెళ్లడానికి నాగ చైతన్య కూడా చాలా కష్టపడుతూ ఉండగా తన వృషకర్మ షూటింగ్ ఇప్పటికే 90% వరకు కంప్లీట్ అయింది అంటూ 100% కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నాగ చైతన్యనే రీసెంట్ గా అన్నారు. ఇండియన్ సినిమాల్లోనే ట్రెజర్ హంటింగ్ అనే టాపిక్ పై చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇక తెలుగులో అంటే చెప్పనవసరం లేదు. అలాంటి సినిమా ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఆగస్ట్ ఆర్ అక్టోబర్ అనే మంత్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక దూత 2 సిరీస్ గురించి కూడా ఎంతో మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉండగా రైటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. మే మంత్ మిడ్ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో అలా అక్కినేని హీరోలు మరొకసారి యాక్టివ్ అయ్యారు. ఇక రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. అండ్ వచ్చినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. బట్ వ్యూస్ చూస్తే వన్ ఆఫ్ ది టాప్ అనే రేంజ్ లో అయితే వచ్చాయి. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ అయితే టాప్ 20 మోస్ట్ వ్యూవర్డ్ తెలుగు సినిమాల లిస్ట్ రిలీజ్ చేస్తే అందులో 9th ప్లేస్ లో ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. రిలీజ్ అయ్యి 2 వీక్స్ అవుతున్న ఓవరాల్ గా ఇప్పటి వరకు 11.4 మిలియన్లు కలెక్ట్ చేస్తూ
నెట్ఫ్లిక్స్ కి అయితే ఎలాంటి లాస్ తీసుకురాలేదనే చెప్పాలి. అండ్ సినిమా అయితే రివ్యూలో చెప్పుకున్నట్టు బోర్ కొట్టకుండా వెళ్లడం అనేది ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక సినిమా అవుట్డేటెడ్ గా ఉన్నా ఎలా ఉన్నా కూడా వాళ్ళకి అనవసరం. క్యుములేటివ్ వ్యూస్ అయితే మంచిగానే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు యావరేజ్ రన్ టైం కూడా. ఇది చూసి మళ్ళీ హరీష్ శంకర్ ఇలాంటి కథతోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన ధనుష్ కరా సినిమా విషయానికి వస్తే ప్రీసెల్లో సినిమా అదరగొట్టిందని చెప్పొచ్చు. డే 1 వరకు ప్రీసెల్ ఇండియాలో 4 కోట్ల మార్క్ దాటిపోగా ఇండియాలో 13 థియేటర్స్ వరకు రిలీజ్ కి ముందే ఫుల్ అయ్యాయి. ఇక 2,70,000 టికెట్స్ వరకు ఇప్పటి వరకు సోల్డ్ అయితే డేటు కూడా 2 కోట్ల పైన బుకింగ్స్ అయితే జరిగాయి. అలా ఇప్పటి వరకు ఇండియాలో ఫైనల్ ప్రీసేల్ 7 కోట్ల మార్క్ దాటేయగా తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో అన్ని అనుకున్నట్టు జరిగి ఇండియా ఓవర్సీస్ లో కూడా అనుకున్న రేంజ్ లో నెంబర్ వస్తాయి. 15 కోట్లు దాటి 20 కోట్ల వరకు ఓపెనింగ్స్ అయితే డే 1 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే 10 నుంచి 15 కోట్ల మధ్య మాత్రమే వస్తాయి. ఇక రేపు రిలీజ్ కాబోతున్న జెట్లీ సినిమా విషయానికి వస్తే నార్త్ అమెరికా ప్రీమియర్స్ తో $25,000 ని టచ్ చేసింది. హీరోగా మారిన సత్యకి 1 మిలియన్ కొట్టడానికి చాలా మంచి ఆపర్చునిటీ దొరికిందని చెప్పొచ్చు. ప్రీమియర్స్ తో మంచి టాక్ తెచ్చుకుంటే $70,000 ప్రీమియర్స్ తో $170,000 ప్రీమియర్స్ ప్లస్ డే 1 తెచ్చుకుందంటే చాలు. సినిమా మినిమం మొత్తం వదలరా 2 రేంజ్ లో ఉన్నా కూడా 1 మిలియన్ ఈజీగా కొట్టేస్తుంది. అసలు ఈ సినిమాలు లేని టైం. ఇక మరొక పక్క యూఎస్ఏలో చాలా మంచి మార్కెట్ ఉన్న తరుణ్ భాస్కర్ నుంచి గాయపడే సింహం కూడా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఈ సినిమాకి బిజినెస్ తెలుగు స్టేట్స్ లో 5 కోట్లు దాటిపోయింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మరో 2.5 కోట్ల బిజినెస్ చేరడంతో వాల్విడిగా థియేటికల్ గా 7.5 కోట్ల బిజినెస్ చేరుకున్న ఈ ఫిలిం 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి రాబోతుంది. ప్రజెంట్ బస్ అయితే పెద్దగా ఎక్కడా కనిపించట్లేదు. బట్ సినిమా బాగుందంటే చాలా మంచిగానే పర్ఫామ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఐపీఎల్ సీజన్ లో కూడా మన డార్లింగ్ సినిమా ఎలా పర్ఫామ్ చేసిందో చూసాం. ఇక డార్లింగ్ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరొకసారి మంచిగా పర్ఫామ్ చేయడంతో ఫస్ట్ వీక్ వాల్వేడిగా 8.9 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ రోజుతో 9 కోట్ల మార్క్ కూడా దాటైపోతుండగా ఈ వీకెండ్ వరకు మంచిగా హోల్డ్ చేసింది. అంటే షోస్ పెరిగి 10 కోట్ల వరకు వెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే 10 కోట్ల గ్రాస్ కొట్టిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరుతుంది ఈ సినిమా. సో ప్రభాస్ కెరీర్ లో లేదు అనుకుంటున్న రీ రిలీజ్ లో సక్సెస్ఫుల్ సినిమా డార్లింగ్ తో వచ్చేసింది. అండ్ బర్త్డేకి ప్రాపర్ గా ప్లాన్ చేసి బుజ్జిగాడు రీ రిలీజ్ చేస్తే అంతా సెట్. ఇక కేరళలో రేపు రిలీజ్ కాబోతున్న పెద్ద మల్టీ స్టారర్ పేట్రియాట్ సినిమా బుకింగ్స్ చూస్తే ఎక్సలెంట్ గా ఉన్నాయి. మరీ ఆల్ టైమ్ రికార్డ్ అనే రేంజ్ లో లేకపోయినా టాప్ లిస్ట్ లోకి వెళ్లే రేంజ్ లో అయితే కనిపిస్తున్నాయి. కేరళలో డే 1 4 కోట్ల వరకు ప్రీ బుకింగ్స్ జరుపుకుంటూ ఎంపరాన్ లియో కూలీ తర్వాతి ప్లేస్ లో ఉండగా వాల్విడిగా 12 కోట్ల వరకు ప్రీసేల్ అయితే జరుపుకుంది. ఇదైతే చాలా మంచి స్టార్ట్. సో టాక్ కనుక అనుకున్న రేంజ్ లో వచ్చిందంటే డే 1 10 కోట్ల పైన గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక నిఖిల్ తన స్వయంభూ సినిమా కోసం తన స్వెట్ అండ్ బ్లడ్ పెట్టి మరీ కష్టపడుతూ ఉండగా బడ్జెట్ అయితే చాలా పెరిగిపోయింది. తన కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత మార్కెట్ థియేటర్కల్ గా కానీ నాన్ థియేటర్కల్ గా కానీ లేదనే చెప్పాలి. బట్ ఈ మూవీ ఓటీటీ పరంగా మంచి ఆఫర్ అయితే తెచ్చుకుంది. ఫస్ట్ అయితే 20 కోట్ల వరకు ఆఫర్ రాగా దీన్నైతే వీళ్ళు రిజెక్ట్ చేసినట్టు టాక్. ఇప్పుడున్న ఆఫర్ ఏంటంటే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంత నెట్ అయితే కలెక్ట్ చేస్తుందో అందులో సగం ఇవ్వడానికైతే రెడీ అయింది నెట్ఫ్లిక్స్. ఫర్ సపోజ్ సినిమా 100 కోట్ల వరకు నెట్ ఇండియాలో కలెక్ట్ చేస్తే 50 కోట్లు అయితే పే చేస్తారు. ఒకవేళ 50 కోట్లు కలెక్ట్ చేస్తే 25 కోట్లు పే చేస్తారు. సో ఓటీటీ రేట్ అనేది ఇప్పుడు ఇండియన్ నెట్ కలెక్షన్స్ పై బేస్ అయి ఉంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే అప్కమింగ్ సినిమాలన్నీ షెడ్కి వెళ్ళిపోవడం పక్కా. ఇక ఫౌజీ విషయానికి వస్తే 80% వరకు సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. బట్ మేజర్ పోర్షన్స్ అయితే ఇంకో 3 వరకు షూట్ చేయాల్సినవి బ్యాలెన్స్ ఉన్నాయి. అదేంటి బ్రో 80% వరకు కంప్లీట్ అయిపోయినా ఇంకో 3 పోర్షన్స్ ఎలా ఉన్నాయి అంటే సినిమా అంతా లార్జ్ స్కేల్లో తెరకెక్కుతుంది. ఒక్క ఫ్రేమ్ కూడా మిస్ కాకుండా యాక్షన్ ని లవ్ ని చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేస్తున్నారు డైరెక్టర్. ప్రభాస్ రీసెంట్ అన్ని సినిమాలతో కంపేర్ చేసుకుంటే చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ గా ఉండబోతుంది. బట్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. సినిమాని దసరాకి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో పనిచేస్తున్నప్పటికీ కూడా అది దసరాకి రాదని మూవీ టీమ్ కి తెలుసు, మనకి తెలుసు. పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైం అయితే తీసేసుకుంటారు. సో ప్రభాస్ బర్త్డేకి అయితే ఒక అప్డేట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ ప్రభాస్ బర్త్డే వరకు కూడా సినిమా రిలీజ్ అవ్వదు. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.